శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. గంగోత్రి, గుడ్ ఈవినింగ్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు నంది అవార్డ్స్ లేవు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ నౌక గద్దర్ పేరు మీద తెలుగు ఫిల్మ్ అవార్డ్స్ని గత సంవత్సరం ఇచ్చింది, ఈ సంవత్సరం కూడా ఇచ్చింది. సో ప్రతి ఉగాదికి కళాకారులను గుర్తించాలి, గౌరవించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం కళాకారులను ఎంకరేజ్ చేస్తుంది. సో ఇట్లాంటి క్రమంలోనే ఈ అవార్డ్ ఫంక్షన్ మొదలు కాకముందు నుంచే గద్దర్ అవార్డ్స్ పైన చాలా విమర్శలు వచ్చాయి. ఇది మళ్ళీ తెలంగాణ కళాకారులను అవమానిస్తున్నారు, తెలంగాణలో హిట్ అయినటువంటి సినిమా హీరోలకు, హిట్ సాంగ్ రాసినటువంటి ఆ రైటర్లకు అవార్డ్స్ ప్రదానం చేయట్లేదు, ఇందులో కూడా మళ్ళీ పార్టీల వైపు చూస్తున్నారు, పార్టీ ప్రతినిధులాగా చూస్తున్నారు అని చెప్పేసి అసెంబ్లీలో ఈ అంశం దద్దరిల్లింది. ఇది గద్దర్ అవార్డ్స్ కాదు, ఖద్దర్ అవార్డ్స్. ఇందులో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఆ కళాకారులకు ఇస్తున్నారు, తెలంగాణ కళాకారులకు అన్యాయం జరుగుతుందన్నటువంటి కామెంట్ ఒకవైపు నడుస్తుండగానే ఇందులో ఇంకొక అంశం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన దీనికి దూరంగా ఉన్నారు. గతంలో కూడా ఆయన ఇండస్ట్రీ పైన కామెంట్ చేశారు, వాటి గురించి నాకు తెలియదు, జీవోలు నా దగ్గర రాకుండానే అవి అమలైపోతున్నాయి, టికెట్లు రేట్లు పెంచే విషయం కూడా నాకు తెలియదు, ఎక్కడ జరుగుతుందో కూడా నాకు తెలియదు అని చెప్పేసి ఆయన సినిమా పరిశ్రమకు చెందినటువంటి మంత్రి అయినా కానీ దానికి సంబంధం లేకుండా ఆయన మాట్లాడినటువంటి తీరు. ఇక ఆ తర్వాత నిన్న ఫంక్షన్లో కూడా ఆయన ఎక్కడ కనిపించలేదు, దానికి సంబంధించి ఎందుకు రాలేదనే దానిపైన ఇప్పటికీ క్లారిటీ లేనటువంటి అంశం. ఇక ఇది ఇట్లా ఉంటే చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని చాలా ఒక ఆలోచనలోకి నెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, కళాకారులంతా కూడా అక్కడ కూడా తెలుగు ప్రజలు ఆదరిస్తూ ఉంటారు, మోస్ట్ ఆఫ్ ది అక్కడ ఎక్కువగా ఆదరిస్తారు, మెగా ఫ్యామిలీని కానీ లేదంటే ఏ పొలిటికల్ విషయంలో కూడా ఆంధ్ర ప్రజలది అభిమానం ఎక్కువగా ఉంటుంటుంది, వాళ్ళ నుంచే కలెక్షన్స్ ఉంటూ ఉంటాయి. సో తెలంగాణలో రాజకీయం పనికి రాకపోయినా కానీ బట్ అట్లాంటి చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కళాకారులను ఎంకరేజ్ చేయాలి, కళాకారులను ఎంకరేజ్ చేసేటువంటి ప్రభుత్వాలు బాగుంటాయి, నిలబడతాయని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్తో పాటు ఆర్ నారాయణమూర్తి కూడా డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు సూచన చేస్తున్నాం, మీరు అక్కడ అవార్డులు పెట్టండి, మళ్ళా నంది అవార్డులు ఇవ్వండి అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫ్కోర్స్ నిన్న కూడా భాషా సాంస్కృతిక శాఖ నుంచి కళాకారులని ప్రశంసించారు, ముఖ్యమంత్రి నేరుగా వాళ్ళకు సన్మానం చేశారు, వాళ్ళకు ప్రశంసలు చేశారు. బట్ సినిమా విషయానికి వస్తే సినిమా రంగంలో కళాకారుల విషయం ఏంటి, ఎందుకు ఎంకరేజ్ చేయరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఇటు తెలంగాణలో ఒక రకమైనటువంటి విమర్శ, ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి విమర్శ నడుస్తుంది. మాట్లాడదాం, పవన్ గారు ఉన్నారు, ప్రముఖ సినీ దర్శకులు అట్లాగే సినీ విశ్లేషకులు. పవన్ గారు నమస్తే. పవన్ గారు నమస్తే. కేసీఆర్ నాకు రావట్లేదు చూడండి వాయిస్ పవన్ గారు. పవన్ గారు వినిపిస్తుందా? పీసీఆర్ పవన్ గారు మ్యూట్లో ఉన్నారు, ఒక్కసారి ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. పవన్ గారు ఐ థింక్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. బట్ ఏదేమైనా కానీ నిన్న తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా కాలం నుంచి ఇటు తెలంగాణలో కూడా అదే రకంగా విమర్శలు వినిపించాయి. మొదటి నుంచి ముఖ్యమంత్రిని ఎవరు శుభాకాంక్షలు చెప్పలేదు, ముఖ్యమంత్రి పేర్లు మర్చిపోయారు అన్నటువంటి వివాదాలు ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరు కూడా వెళ్ళి కలవలేదు, ముఖ్యమంత్రిని కలవాలన్నది కూడా తెలియదా అన్నటువంటి కామెంట్లు వచ్చాయి. ఆ తర్వాతనే సినీ పెద్దలంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరిగింది, డిప్యూటీ సీఎంని ఫస్ట్ కలవడం జరిగింది, ఆ తర్వాత ముఖ్యమంత్రితో కలవడం జరిగింది. ఇటు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డితో కమాండ్ కంట్రోల్ రూమ్లో సమావేశం కావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి కొంత డీవియేషన్స్ ఉండేవి ఈ రెండింటి మధ్య, ఈ రెండు కలిస్తేనే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే సినీ పరిశ్రమ ప్రభుత్వం ఎప్పుడు కూడా సో అనుబంధ బాంధవ్యాలతో ఉంటా ఉంటుంది, వీళ్ళిద్దరిని వేరు చేసి చూడలేం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏ ప్రభుత్వ పథకాలైనా కానీ వాటిని ప్రమోట్ చేయడానిక, బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానిక సినీ సెలబ్రిటీస్నే వాళ్ళు వాడుతూ ఉంటారు. గతంలో సమంత కానీ లేదంటే అంతకుముందు స్పోర్ట్స్ నుంచి సైనా నెహ్వాల్ కూడా తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఒక సెలబ్రిటీ లెవెల్లో ఉంటారు కాబట్టి. సో వీళ్ళను ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ సహాయాలు తీసుకుంటూ ఉంటుంది. ఈవెన్ డ్రగ్స్ సంబంధించినటువంటి డ్రగ్స్ అరికట్టాలన్నటువంటి విషయంలో కూడా సినీ సెలబ్రిటీలు ఖచ్చితంగా ఒక వీడియో చేయాలి, రిలీజ్ చేయాలని రేవంత్ రెడ్డి ఆనాడు చెప్పడం జరిగింది. రైట్, సో ఏంటి డీవియేషన్స్ ఎట్లా ఉన్నాయి? పవన్ గారు నమస్తే. నమస్తే అండి.